పిల్లలకి ఫోన్ కనిపెడితేనే ప్రేమ చూపించినట్టు అనుకునే తల్లిదండ్రులు ఒక్కసారి ఈ కథ వినండి. ఎందుకంటే ఈ కథలో ఓ తండ్రి తన కొడుకు ఖరీదైన వస్తువులు ఇవ్వలేదు, కానీ జీవితాంతం నిలిచిపోయే విలువలు మాత్రం ఇచ్చాడు. ఒక అపార్ట్మెంట్లో రాజేష్ తన భార్య లక్ష్మి మరియు 13 ఏళ్ల కొడుకు విహాన్తో కలిసి ఉంటున్నారు. రాజేష్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో అతని జీవితం నిరంతరం ల్యాప్టాప్ స్క్రీన్లు, ఆఫీస్ మీటింగ్స్తోనే గడిచిపోయేది. లక్ష్మి ఇల్లంతా చక్కబెట్టుకుంటూ విహాన్ బాధ్యతలను చూసుకునేది. కానీ విహాన్ మాత్రం తన వయసు పిల్లలందరిలాగే ఫోన్ ప్రపంచానికి బానిసైపోయాడు. ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసి దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అతని చేతిలో మొబైల్ ఉండాల్సిందే. తింటున్నప్పుడు కూడా కళ్ళు స్క్రీన్ మీదే ఉండేవి. ఒకరోజు లక్ష్మి చాలా ఆవేదనతో రాజేష్కి ఫిర్యాదు చేసింది. విహాన్ కనీసం తన మంచినీళ్ల బాటిల్ కూడా తానే నింపుకోవటం లేదని, చిన్న చిన్న పనులకు కూడా తన మీదే ఆధారపడుతున్నాడని, ఇలాగైతే వాడు ఏ పని నేర్చుకోడని చెప్పేది. కానీ రాజేష్ దాన్ని తేలిగ్గా తీసుకుని, ఇంకా పిల్లాడే కదా, పెద్దయ్యాక అవే వస్తాయిలే అని నవ్వుతూ కొట్టిపారేసేవాడు. చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటే రాజేష్ కూడా చేశాడు. ఇది మనం మన ఇళ్లల్లో కూడా చేస్తూ ఉంటాం. కానీ ఆ పొరపాటే ఒకరోజు రాజేష్కి ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఒకరోజు రాజేష్కి తీవ్రమైన జ్వరం వచ్చింది. నీరసంతో కళ్ళు కూడా తెరవలేని పరిస్థితి. డాక్టర్ దగ్గరికి వెళ్తే పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. లక్ష్మి అతన్ని ఇంట్లోనే పడుకోమని చెప్పి అతనికి అవసరమైన మందులు తీసుకురావటానికి బయటికి వెళ్ళింది. ఇంట్లో రాజేష్ మరియు విహాన్ మాత్రమే ఉన్నారు. కొద్దిసేపటికి రాజేష్కి గొంతు ఎండిపోయి తీవ్రమైన దాహంగా అనిపించింది. పక్క గదిలో ఫోన్ ఆడుకుంటున్న విహాన్ని పిలిచి తనకి మంచినీళ్లు కావాలని కొంచెం తెచ్చి ఇవ్వమని అడిగాడు. కానీ విహాన్ ఫోన్ గేమ్లో మునిగిపోయి తన నాన్న పరిస్థితిని పట్టించుకోకుండా, అమ్మ వచ్చాక అడుగు నాన్న, ఇప్పుడు నా గేమ్ మధ్యలో ఉంది అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఆ మాట విన్న రాజేష్కు ఒక్కసారిగా గుండెల్లో బాణం తగిలినట్టు అనిపించింది. తన కొడుకుకి తాను అన్ని సౌకర్యాలు ఇచ్చాడు, కానీ కనీస బాధ్యతను, తోటివారి పట్ల జాలిని నేర్పించలేదని ఆ క్షణం అతనికి అర్థమయ్యింది. ఆ రాత్రి రాజేష్ నిద్రపోలేదు. తన కొడుకు భవిష్యత్తు కోసం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు నుండే వేసవి సెలవులు మొదలయ్యాయి. విహాన్ సెలవులంతా ఫోన్ గేములతో గడపవచ్చని ఆనందంగా ప్లాన్ చేసుకున్నాడు. రాజేష్ అతని దగ్గరికి వచ్చి ఫోన్ లాగేసుకున్నాడు. విహాన్కి చాలా కోపం వచ్చింది. విసుక్కుంటూ చిరాకు పడుతూ, నాన్న ఏంటి నా ఫోన్ తీసుకున్నావు అని అడిగాడు. ఈ సెలవుల్లో నీకు ఈ ఫోన్ ఉండదు నాన్న, మనం కొత్త గేమ్ ఆడుకుందాం అని చెప్పాడు. విహాను ఏం గేమ్ నాన్న అని అడిగాడు. అదే జీవితం అనే గేమ్ నాన్న అని చెప్పాడు రాజేష్. మొదటి రోజు విహాన్కు తన బెడ్ను సర్దుకోవటం నేర్పించాడు. రెండో రోజు వంటగదిలో లక్ష్మికి సహాయం చేస్తూ కూరగాయలు ఎలా తరగాలి, వంటలో మెలకువలు ఏంటి అనేది దగ్గరుండి నేర్పించాడు. మూడో రోజు మార్కెట్కి తీసుకువెళ్ళి వస్తువుల ధరలు ఎలా అడగాలి, ఏది మంచిదో ఎలా గుర్తించాలి అనే విషయాలను వివరిస్తూ వాడితోనే మాట్లాడించాడు. మొదట్లో విహాన్ చాలా విసిగిపోయాడు. తన ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే తాను మాత్రం ఇలా పనులు చేయటం ఏంటి నాన్న అని తండ్రిని ప్రశ్నించేవాడు. అప్పుడు రాజేష్ చాలా శాంతంగా, నీకు మార్కులు నేర్పేది స్కూల్ మాత్రమే విహాన్, కానీ జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పేది ఇల్లు ఒక్కటే అని చెప్పాడు. రోజులు గడిచే కొద్దీ విహాన్లో ఊహించని మార్పులు రావటం మొదలుపయ్యాయి. అప్పటి వరకు బద్ధకంగా ఉండే ఆ అబ్బాయి ఇప్పుడు తన గదిని తానే శుభ్రం చేసుకోవటం, అమ్మకు వంటింట్లో సహాయం చేయటం, ఇంట్లో ఉన్న పెద్దవారికి మందులు సహాయానికి ఇవ్వటం వంటి పనులు బాధ్యతగా చేయటం మొదలుపెట్టాడు. ఒకరోజు అపార్ట్మెంట్లో ఉన్న ఒక వృద్ధురాలు బరువైన సంచులు మోయలేక ఇబ్బంది పడుతుంటే విహాను పరుగున వెళ్ళి ఆమెకు సహాయం చేశాడు. ఆమె ఎంతో ఆప్యాయంగా, ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలు ఎవ్వరూ లేరమ్మా, నువ్వు చాలా ముచ్చటగా ఉన్నావు అని దీవించింది. దూరం నుంచి అది గమనిస్తున్న రాజేష్కి చాలా గర్వంగా అనిపించింది. ఒకరోజు ఆ రాజేష్ ఆఫీస్ నుండి చాలా అలసిపోయి నీరసంగా ఇంటికి వచ్చాడు. ఇంట్లో లైట్లు తక్కువగా ఉన్నాయి. డైనింగ్ టేబుల్ మీద భోజనం సిద్ధంగా ఉంది. రాజేష్ ఆశ్చర్యపోతుండగా విహాన్ దగ్గరకు వచ్చి, అమ్మకు తలనొప్పిగా ఉంది నాన్న, అందుకే
నేనే స్వయంగా భోజనం సిద్ధం చేశాను అని చెంవుతూ చెప్పాడు. ఆ మాట వినగానే రాజేష్కు గతంలో తాను నీళ్లు అడిగితే విహాన్ తిరస్కరించిన దృశ్యం గుర్తొచ్చింది. తన కొడుకు ఇప్పుడు ఎంతటి బాధ్యత గల మనిషిగా మారాడో చూసి రాజేష్కి కళ్ళు చెమర్చాయి. ఆ రాత్రి రాజేష్ బాల్కనీలో కూర్చొని ఆనందంతో ఏడ్చాడు. తన కొడుకుని కేవలం ఒక మంచి స్టూడెంట్గా మాత్రమే కాకుండా ఒక గొప్ప మనిషిగా మార్చినందుకు అతనికి ఎంతో సంతృప్తిగా అనిపించింది. సెలవులు ముగిసి స్కూల్ తెరిచారు. తరగతి గదిలో టీచర్ అందర్నీ పిలిచి ఈ సెలవుల్లో ఎవరు ఏం నేర్చుకున్నారు అని అడిగారు. చాలా మంది పిల్లలు విదేశాలకు వెళ్ళామని, కొత్తగా డాన్సు లేదా కోడింగ్ నేర్చుకున్నామని చెప్పారు. కానీ విహాన్ నెమ్మదిగా లేచి తాను ఈ సెలవుల్లో తన తల్లిదండ్రుల విలువను తెలుసుకున్నానని, తన పనులు తానే చేసుకోవటం మరియు ఇతరులకు సహాయం చేయటం వల్ల వచ్చే సంతోషాన్ని నేర్చుకున్నానని చెప్పాడు. ఆ మాటలకు క్లాస్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. టీచర్ కళ్ళల్లో విహాన్ పట్ల ఎనలేని గౌరవం కనిపించింది. ఈ రోజుల్లో మనం పిల్లలకు ఆధునిక పరికరాలు వాడకటం నేర్పిస్తున్నాం, కానీ జీవితంలో మనుషుల విలువను, బాధ్యతను నేర్పటం మర్చిపోతున్నాం. వేసవి సెలవులు అంటే కేవలం వినోదం కాదు, పిల్లలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే గొప్ప అవకాశం. ఎందుకంటే ఒక బిడ్డ భవిష్యత్తు కేవలం మార్కులతో కాదు, అతను అలవర్చుకున్న మంచి అలవాట్లతోనే నిర్మించబడుతుంది. ఈ రోజుల్లో పిల్లల చేతికి ఫోన్ ఇవ్వటం వల్ల వాళ్ళు లోకాన్ని చూస్తున్నారని మనం అనుకుంటాం, కానీ నిజానికి వాళ్ళు తమ చుట్టూ ఉన్న మనుషులను, వాళ్ళ కష్టాలను చూడలేకపోతున్నారు. ఒక తండ్రిగా రాజేష్ తీసుకున్న నిర్ణయం విహాన్ని కేవలం ఒక మంచి కొడుకుగా మాత్రమే కాదు, రేపటి సమాజానికి ఒక బాధ్యత గల మనిషిగా మార్చింది. గుర్తుంచుకోండి, పుస్తకాలు చదివితే కేవలం మార్కులు మాత్రమే వస్తాయి, కానీ తోటివారికి సహాయం చేస్తూ తన పని తాను చేసుకున్నప్పుడే అసలైన జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు కూడా కనీసం ఒక్క మంచి అలవాటునైనా నేర్పించటానికి ప్రయత్నించండి. ఆ చిన్న మార్పే వాళ్ళ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది.